ఆత్మవిశ్వాసానికి నాంది. అను కథ. అను అనే అమ్మాయి చిన్నప్పటి నుండి తనలోని ప్రతిభను గుర్తించలేక ఎప్పుడూ తనను తాను తక్కువ అంచనా వేసుకునేది. తన స్నేహితులతో కలిసి ఆడుకోవడం కన్నా ఒంటరిగా కూర్చుని పుస్తకాలు చదవడమే ఇష్టం. కొత్త వ్యక్తులను కలవడానికి భయపడేది. తనలో ఎప్పుడూ ఒక రకమైన అనిశ్చితత్వం ఉండేది. స్కూల్లో జరిగిన కళా ప్రదర్శనలో తన స్నేహితులు తమ ప్రతిభను ప్రదర్శిస్తుండగా అనుకు ఏమి చేయాలో అర్థం కాలేదు. తన టీచర్ను కలిసి తన సమస్యను చెప్పగా ఆమె అనుకు ధైర్యం చెప్పింది. ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. నీ ప్రతిభను కనుక్కోవడానికి కొంచెం సమయం ఇవ్వు. నీలోని ప్రతిభను నమ్ము అని చెప్పింది. టీచర్ మాటలనుకు బాగా నచ్చాయి. ఆమె పెయింటింగ్, నృత్యం, సంగీతం అని అన్నింటినీ ప్రయత్నించి చూసింది. కానీ ఏదీ ఆమెకు సరిగ్గా సరిపోలేదు. ఒకరోజు తన స్నేహితురాలు తన నోట్బుక్ చూసి అను గీసిన చిత్రాలను చూసి ఆశ్చర్యపోయింది. అనుకు డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టమని తెలుసుకుంది. అను కూడా తన స్నేహితురాలు చెప్పిన మాటలు నిజమే అనిపించింది. తనకు డ్రాయింగ్ చేయడం చాలా ఇష్టమని తెలుసుకుంది. ఆమె తన కళా ప్రదర్శన కోసం డ్రాయింగ్ చేయాలని నిర్ణయించుకుంది. రోజుల తరబడి కష్టపడి డ్రాయింగ్స్ చేసింది. తన డ్రాయింగ్స్ ను కళా ప్రదర్శనలో ప్రదర్శించింది. అను డ్రాయింగ్స్ చూసిన అందరూ ఆశ్చర్యపోయారు. అంత అందంగా డ్రాయింగ్ చేస్తుందని ఎవరూ అనుకోలేదు. అను తనపై తాను గర్వపడింది. ఆ రోజు తరువాత అను తనలో చాలా మార్పులు చూసింది. తనలోని ప్రతిభను కనుక్కున్న ఆనందం ఆమెను చాలా ఉత్సాహంగా ఉంచింది. తనలోని నమ్మకాన్ని పెంచుకుంది. కొత్త వ్యక్తులతో మాట్లాడటానికి భయపడకుండా మారింది. తన ఆలోచనలను స్వేచ్ఛగా వ్యక్తపరచడం నేర్చుకుంది. అను తన జీవితంలో ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకుంది. ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభను కనుక్కోవడానికి కొంచెం కష్టపడాలి. తనలోని ప్రతిభను నమ్ముకుంటే ఏదైనా సాధించవచ్చు అని అనుకుంది. అను తన జీవితంలో ఎప్పుడూ ముందుకు సాగుతూనే ఉంది. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: ప్రతి ఒక్కరిలోనూ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది. తనలోని ప్రతిభను కనుక్కోవడానికి కొంచెం కష్టపడాలి. తనలోని ప్రతిభను నమ్ముకోవడం చాలా ముఖ్యం. ఆత్మవిశ్వాసం అనేది మనం ఏదైనా సాధించడానికి చాలా అవసరం. కొత్త విషయాలను ప్రయత్నించడానికి భయపడకూడదు. ఈ కథ అన్ని వయసుల వారికి స్ఫూర్తినిస్తుంది. ముఖ్యంగా తమలోని ప్రతిభను గుర్తించలేక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కథ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.